ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నచో దాని గురించి చెప్పుటకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలి. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. అంటే టీచ్, టాట్, టీచింగ్, V1, V2, V3, V4 అంటాం అనమాట. వెర్బ్ యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఐ, వి, యు, దే, రామ్ అండ్ సీత అనేవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి మనం సెంటెన్స్ చెప్పాలి. అట్లాగే హీ, షీ, ఇట్, సీత, రామ అనేవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి సెంటెన్స్ చెప్పాలి. కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే వీ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 3 hours. మేము 3 గంటల నుంచి వంట చేస్తూ ఉన్నాము. దే హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీషు బోధిస్తూ ఉన్నారు. అట్లాగే హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ సిన్స్ 2020. అతను 2020 నుండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. రామా హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 7 PM. రాముడు సాయంత్రం 7 గంటల నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. ఈ విధంగా మరికొన్ని వెర్బ్స్ను ఉపయోగించి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలనేది పూర్తిగా తెలుస్తుందన్నమాట. కీవర్డ్స్ వచ్చేసి సిన్స్, పాయింట్ ఆఫ్ టైము, అంటే ఒక పాయింట్ నుంచి పని జరుగుతుందని చెప్పడానికి సిన్స్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. అట్లాగే ఫర్, పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక పీరియడ్, స్పెసిఫిక్ పీరియడ్లో పని జరిగిందని చెప్పడానికి ఫర్ అనే ప్రపోజిషను ఉపయోగించాలి. పాయింట్ ఆఫ్ టైంకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఈవినింగ్. అంటే అక్కడ నిన్న సాయంత్రం నుండి వర్షం పడుతూ ఉంది. సాయంత్రం నుంచి వర్షం పడుతూ ఉంది. దీన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాం. అంటే సాయంత్రం నుంచి వర్షం పడుతుంది, ఎంత టైం పడిందని చెప్పట్లేదు అనమాట. అట్లాగే ఈ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. అతను 10 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పటి నుంచి బోధిస్తున్నాడో చెప్పట్లేదు మనకు, 10 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని పీరియడ్ ఆఫ్ టైము అని అంటాము. అంటే పాయింట్ ఆఫ్ టైము గురించి చెప్పేటప్పుడు సిన్స్ ఉపయోగించాలి, పీరియడ్ ఆఫ్ టైము గురించి చెప్పేటప్పుడేమో ఫర్ ఉపయోగించాలి. ఈ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగించాలని దానికి ఒకసారి మనం చెప్పుకుంటే, గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నచో దాని గురించి చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.